తులారాశి 2025 ఏప్రిల్ నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఒక విశేషంగా ఉగాది నుంచి ఏప్రిల్ మొదటి మాసం నుంచి కూడా అంటే మనం చూసుకున్నట్లయితే ఉగాది నుంచి కూడా ఏప్రిల్ నెలలో తులారాశి వారికి షష్టగ్రహ కూటమి 6 గ్రహాల యొక్క ప్రభావం షష్టమ స్థితిలో ఉండటం ప్రతి ఇంటా కూడా నూతన అవకాశాలకు ప్రారంభమయ్యే మాసంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవహారంలో ఉండేటువంటి వారికి మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకెళ్తాయి. ఎన్నో అవకాశాల మార్గాలు దొరుకుతాయి. పురోభివృద్ధి సాధిస్తారు. మాట బలం పెరుగుతుంది. ఫైనాన్షియల్ అనుకూల పరిస్థితులు కలుగుతాయి. ధన రుణ సమస్యల విషయాల్లో కొంత రుణభారం తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ మాసం మొదటి 2 వారాల కన్నా తర్వాత 2 వారాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి. తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఉగాది నుంచి ప్రారంభమైన షష్టమ శనైశ్వరుడు షష్టమ శని రాహుల ప్రభావం వల్ల మంచివారెవరు చెడ్డవారెవరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుని ఆచితూచి అడిగేయటం వల్ల నష్టాలు ఎక్కువ మొత్తంలో పోకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నష్టాలు కలగకుండా ముందుకెళ్ళాలి అంటే అసలు నష్టమే కలగకూడదు అంటే ప్రతి విషయంలో ఒక చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళినట్లయితే తులారాశి వారు విజయం సాధించుకుంటారు. ఈ నెలలో ఏప్రిల్ నెల మొత్తంలో కూడా తులారాశి వారికి ద్వాదశ కేతువు షష్టమంలో 6 గ్రహాల ప్రభావం ముఖ్యంగా ఈ రాశి వారికి అష్టమంలో గురుబలం కలగటం వల్ల దత్తనామాన్ని జపం చేయండి. దత్తాత్రేయుడు పారాయణ చేయండి. మనకి ఇంకొక మాసం జరిగే వరకు గురుబలాన్ని పెంచుకునే పరిహారాలు రావి చెట్టు ప్రదక్షిణం చేయండి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలుగుతాయి. ఇంటర్వ్యూస్లో చివరి దాకా వచ్చి ఉద్యోగ ఇబ్బందులు ఉండేటువంటి వారు ఈ మాసం 3వ వారంలో పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. మనోధైర్యంతో ఉండండి. దైవబలాన్ని పెంచుకోండి. ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి కూడా చక్కటి ఫైనాన్షియల్ సానుకూలత పెరుగుతుంది. మీరు ఇచ్చిన కమిట్మెంట్స్కి తగినట్టుగా పనులన్నీ కూడా కొద్దిగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం ఈ ఉగాది నుంచి ఏప్రిల్ నెల మొత్తం కూడా తులారాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే మాసంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. తులారాశి వారు నెలలో 4 శనివారాలు కూడా వెంకటేశ్వర ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీంతోపాటు ఆత్మస్థైర్యం పెరగడం కోసం ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని ప్రతిరోజు చేసుకోండి. ఆదివారాలు విశేషంగా సూర్యనారాయణమూర్తి నమస్కారాన్ని, సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం, అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి మాసంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు.